నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ పనులను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమ వద్దంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న గ్రామస్తులతో చర్చించారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా గ్రామస్తులకు తెలిపారు. పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని సీఎంఓ నుంచి ఆదేశాలు రావడంతో కలెక్టర్ ఈ విషయాన్ని ప్రకటించారు. కలెక్టర్ ప్రకటనతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఆందోళన విరమిస్తున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిలను రైతులు కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇన్సిడెంట్లో మన చీఫ్ మినిస్టర్ గారు దృష్టిలో తీసుకువెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ కూడా ప్రజా ఏం కోరిది అదే డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళ ఆలోచన. అందువల్ల ఇది ఫ్యాక్టరీ వర్క్ ఈస్ కెప్ట్ ఇన్ అబయన్స్. ప్రజలతో కూడా ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి. ప్లీజ్ అవాయిడ్ బిలీవింగ్ ఎనీ రూమర్స్. గవర్నమెంట్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ. ఇది ప్రజా పాలన, ఇది రైతు పాలన ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ ఇన్ దిస్. ఏదో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు. ఫ్యాక్టరీ ఈస్ కెప్ట్ ఇన్ అబయన్స్. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపడం జరిగింది. ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడవదు. మన తరఫు నుంచి కూడా రిపోర్ట్ పోయింది. గుండంపల్లి గ్రామ ప్రజల్ని కలెక్టర్ గారి కోసము వీళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది చర్చల కోసము. చర్చలు ఫలవంతంగా ముగిశాయి. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేడం కలెక్టర్ గారు గవర్నమెంట్ కి ఫార్వర్డ్ చేస్తున్నారు. సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారు. మన మినిస్టర్ గారు సీతక్క గారు కూడా ఈ విషయంలో దీని మీద సానుకూలంగా నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. సో ఇంతటితో ఈ ఆందోళన ముగిసింది. ఎవరు కూడా ఏ రకమైన రూమర్స్ కూడా నమ్మద్దు, ఎటువంటి రూమర్స్ నమ్మద్దు, ఆందోళన గురి కావద్దు. కలెక్టర్ మేడం వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకున్నారు, దాన్ని గవర్నమెంట్కి పంపిస్తారు. సో మన సీఎంఓకి ఇవన్నీ నివేదించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ పనులను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ ముందు కొన్ని అభ్యర్థనలు ఉంచారని తెలుస్తుంది. ఫ్యాక్టరీని 3 నెలల వరకు తాత్కాలికంగా బంద్ చేయాలని కలెక్టర్ను కోరినట్టుగా తెలుస్తుంది రైతులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలనేసి సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభినవ్ పనులను అయితే నిలిపివేయాలనేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ క్రమంలో దిలావర్పూర్ గుండపల్లి గ్రామాలకు చెందినటువంటి రైతులను అయితే కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారితోటి చర్చ జరిపారు. ఈ నేపథ్యంలో ఇటు రైతుల నుంచి కానీ గ్రామస్తుల నుంచి కూడా వెళ్ళినటువంటి విజ్ఞప్తి కూడా ఒకటే. ఇక్కడ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా మండలానికి సంబంధించినటువంటి గ్రామాల రైతుల పంట పొలాలు నష్టపోతాం. పూర్తిగా తమతో పాటు తమ కుమారుల భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. ఇక్కడ ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటును పూర్తిగా ఎత్తివేయాలనేసి ఇటు రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపించింది. ఇదే విషయాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టితో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత ప్రభుత్వంలో 2022లో ఇక్కడ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకైతే భూమి పూజ చేశారు. 2023 సెప్టెంబర్ మాసంలో ఇక్కడ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇటు 2 గ్రామాలకు చెందినటువంటి రైతులతో పాటు గ్రామస్తులు కూడా ఇథనాల్ పరిశ్రమ ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోనైతే 2 గ్రామాల ప్రజలు అక్కడికి వెళ్ళడం, ఇటు ప్రహారీ గోడలను కూర్చివేయడంతో పాటు యాజమాన్యానికి సంబంధించినటువంటి వెహికల్ ని ధ్వంసం చేయడంతో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే అప్పుడు నెలకొన్న సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా 8 నెలలు కూడా ఇక్కడ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ కూడా వివిధ రూపాల్లోనైతే వారు ధర్నాలు నిరసనలు చేశారు. దాదాపుగా ఈ రోజుతోటి 129 రోజులైతే కావస్తుంది. 129 రోజులుగా ఇటు దిలావర్పూర్ గ్రామంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కలెక్టరేట్ కార్యాలయం ముందు, ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా గతంలో ఇటు గ్రామస్తులు అయితే ధర్నాలు నిరసనలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు అధికారుల నుంచి, స్థానికంగా ఉన్నటువంటి నేతల నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో 4 గ్రామాల ప్రజలైతే గత 2 రోజులుగా జాతీయ రహదారిని దిగ్బంధం చేసి రాస్తారోకోలు అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం.
రెండో రోజు కూడా ఈరోజు రాస్తారోకి ఇటు 4 గ్రామాల ప్రజలు సిద్ధమైన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసుల అరెస్టుల పర్వాలు కొనసాగిన నేపథ్యంలో గ్రామస్తులకి పోలీసులకు మధ్య వాగ్వివాదం కూడా చోటు చేసుకున్న సందర్భాలు అయితే మనం చూసాం. చివరికి ఆ గ్రామస్తుల అభ్యర్థన మేరకైతే ప్రస్తుతానికైతే పరిశ్రమ పనులను అయితే నిలిపివేస్తున్నట్టుగానైతే ఇటు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనితోటి ఇటు గ్రామస్తులు అయితే బాణసంచాలు పేల్చుతూ సంబరాలు అయితే చేసుకున్నారు. వారందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇటు ఖచ్చితంగా ఇథనాల్ పరిశ్రమను నిర్మాణాన్ని చేపట్టద్దు అనేసి కూడా వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం గతంలో ఏదైతే ఇటు పరిశ్రమ నిర్మాణానికి అనుమతించిన నేపథ్యంలో మరొకసారి పునరాలోచన చేసి అసలు ఆదేశాలు ఏ రకంగా వచ్చాయి, వారికి ఉన్నటువంటి ఉత్తర్వులు ఏంటి అనేది పూర్తిగా సమీక్ష చేయాలనేసి కూడా ఇటు సీఎంఓ నుంచి అయితే ఆదేశాలు అయితే ప్రస్తుతం అయితే వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు రైతులు కూడా చెప్తున్నది ఒకటే, ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావడంతో అయితే ప్రస్తుతానికి తమ రాష్ట్రాలకైతే విరమించుతున్నాం. రానున్న రోజుల్లో గనక తమకు అనుకూలంగా ఇథనాల్ పరిశ్రమను ఎత్తిపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా మళ్ళీ తమ ఉద్యమ కార్యాచరణను చేపడతామనేసి ఇటు రైతులైతే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా 8 నెలల కాలంలో 4 గ్రామాల రైతులు ఉద్యమిస్తున్న నేపథ్యంలోనైతే 10ల సంఖ్యలోనైతే రైతులపై ఇటు కేసులు అయితే నమోదైన నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో వారు జిల్లా ఎస్పీ జానకి షర్మిలను కూడా కోరింది ఒకటే, దాదాపుగా 10ల సంఖ్యలో కేసులైన నేపథ్యంలో ఆ కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలనేసి వారు కోరిన నేపథ్యంలో ఇటు జిల్లా ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే రైతుల వద్ద నుంచి తీసుకున్నటువంటి భూములను కూడా తిరిగి మళ్ళీ రైతులకు అప్పచెప్పే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఓవైపు ప్రస్తుతానికి నిర్మాణ పనులు ఆపివేస్తున్నామంటూ ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మరి పూర్తిగా ఇటు నిర్మాణ పనులను ఆపివేస్తారా, లేకపోతే రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది కొంతమేర చూడాల్సిన పరిస్థితి ఉంది. వరలక్ష్మి. శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎక్కితే యుద్ధం ఎక్కిస్తే యుద్ధం బండి పోయడం లేదు, ఏం పోయడం లేదు.